నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను సార్. రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు. సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆర్టీజీఎస్ ఫలితాలని ఆయనకు వివరించబోతున్నారు చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలను లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలను సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడన్నది ఎపిస్టన్ ఫైల్స్లో కూడా తేలింది. అయినా సరే వాడిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం. కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు. ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. వాడిని అనవసరంగా నెత్తిని పెట్టుకుంటారు. ఇది దేశానికి కూడా ద్రోహి వాడు, భారతదేశానికి కూడా ద్రోహి. అది గుర్తుపెట్టుకోవాలి. అయినా సరే ఆ ద్రోహిని ఎందుకు నెత్తిని పెట్టుకుంటున్నారో కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మాటల పట్ల కానివ్వండి, ఆయన సంస్కారం పట్ల కానివ్వండి, మన రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి కానీ కొంచెం మా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా వివరిస్తారా? తప్పకుండా చేద్దామని నా ప్రయత్నం కూడా. కానీ అతను మాట్లాడిన భాష విన్న తర్వాత కొంచెం జర్నలిస్టు అంటే చెప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అతను కూడా తనను తాను జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఉంటాడు. మరి జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి ఆ విధంగా భాష మాట్లాడటం అనేది అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సంస్కారం గురించి అంటే ఇప్పుడు మనకి తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా అతన్ని గౌరవంగా మాట్లాడటం మన సంస్కారాన్ని సూచిస్తూ ఉంటుంది. వాడు వీడు అని మాట్లాడితే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దాన్ని మరి అతని సంస్కారానికే వదిలేస్తున్నా. ఎందుకంటే దాని మీద నేను నా భావ వ్యక్తీకరణ చేసి నేను పల్చన కాదలుచుకోలేదు. అందుకని చెప్పి అతని సంస్కారాన్ని అతనికే వదిలేద్దాం. అతను ఏ భాష మాట్లాడతాడు, అతను ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది అందరికీ తెలుసు. ఇతని గురించి మొన్న మధ్య అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉండి జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2గా చాలా కాలం పాటు ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి ఒక మాట చెప్పాడు. ప్రతి నెల వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకెళ్తుంటాడు ఇతను అని చెప్పి. మనకి అంటే అతను బతకటానికి ఆ పని చేస్తే నాకు కూడా ఏం అభ్యంతరం ఉండదు. కానీ ఇతరులను చంపటానికి ఆ పని చేస్తే మాత్రం తప్పకుండా సభ్య సమాజం వ్యతిరేకించాలి. అతను ఇతరులను చంపటానికి ఆ పని చేస్తూ ఉన్నాడు. అంటే రాష్ట్ర ప్రోగ్రెస్ని లేదు, సమాజంలో ఒక నైతిక విలువలని కాపాడటానికి ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తే దాన్ని అందరూ హర్షించవచ్చు. అంతేగాని అన్యాయాన్ని సపోర్ట్ చేస్తూ అక్రమాలని ప్రోత్సహిస్తూ తను బతకటానికి సమాజంలో మంచిని కిల్ చేస్తూ ఉన్న అతన్ని మొత్తం సమాజం కూడా హర్షించకూడదు. అంతకుముందు చాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి నరసింహారావు గారిని చాలా నీచంగా కామెంట్లు చేసిన అతను అన్వేష నా అన్వేష కూడా ఉన్నాడు. అతన్ని మొత్తం అందరూ కూడా వదిలేసి డీయాక్టివేట్ చేశారు. అతన్ని చాలామంది అన్ఫాలో చేసేసారు. అట్లా సభ్యతా సంస్కారం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇతన్ని కూడా ఆ పని చేయాలి. ఎందుకంటే ఇతను బతుకుతున్నదే సోషల్ మీడియా మీద. ఇతను బతకటానికి పక్కన వాడిని చంపుతాను అంటే మనం అలౌ చేయకూడదు. అందుకని ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ హిజ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. అతను చాలా పవర్ఫుల్ నెట్వర్క్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇతన్ని పోస్టులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్గా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇది క్షమించరాని నేరం. ఇకపోతే ఈ సంజీవిని ప్రాజెక్ట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టుని ఇప్పటి వరకు కుప్పంలో ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని చిత్తూరు జిల్లాకి ఎక్స్పాండ్ చేశారు.
అసలు ఈ సంజీవిని ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే ఇది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ని మెయింటైన్ చేసే ప్రాజెక్ట్. ఒక రికార్డ్స్ని మెయింటైన్ చేస్తే ఏమవుతుంది? ఏం కాదు. అందుకని రికార్డ్స్ని మెయింటైన్ చేయటంతో పాటు డాక్టర్స్ కన్సల్టేషన్, ఆన్లైన్లో డాక్టర్స్ కన్సల్టేషన్ ఒకటి. రెండోది ఏంటి అంటే టెలిమెడిసిన్ ఫెసిలిటీ. అంటే మన ఇంట్లో కూర్చొని మనం ఒక డాక్టర్ని సంప్రదించే టెలిమెడిసిన్ వ్యవస్థని ఏర్పాటు చేయటం. ఇది హై ఎండ్ ప్రాజెక్ట్. ఇది చాలా ప్రస్తుత సమాజానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. ఇప్పుడు మీరు వీడియో చూపించిన అతనికి బాగా డబ్బులు ఉంటే ఉండొచ్చు, అతను బాగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బాగా సంపాదిస్తాడని విన్నాను. విజయసాయిరెడ్డి చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నెల నెల అతనికి బాగానే ముట్ట చెప్తూ ఉంటారు. అతనికి సంబంధించి కాదు, కానీ సమాజంలో చాలామంది పేద వ్యక్తులు ఉన్నారు. ఆ పేద వ్యక్తులకి వాళ్ళకి రికార్డు మెయింటైన్ చేయటం, హెల్త్ రికార్డు మెయింటైన్ చేయటం. మామూలుగా 10th క్లాస్ సర్టిఫికెటు, ఇంటర్మీడియట్ది, డిగ్రీది అవి దాచిపెట్టుకోవటానికే చాలామందికి సౌకర్యాలు ఉండట్లేదు. డ్రైవింగ్ లైసెన్స్నే డిజిటల్గా ఇస్తూ ఉన్నారు, ఫిజికల్ కార్డులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా. అంటే అడ్వాన్స్మెంట్. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా డిజిటల్ కార్డే ఇదవుతుంది, ఓటర్ ఐడి కార్డు కూడా డిజిటల్ కార్డే చెల్లుబాటు అవుతుంది. అంటే అంత అడ్వాన్స్డ్గా వెళ్తూ ఉన్నాం మనం, సొసైటీ ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది. డిజిటల్ హెల్త్ రికార్డుని ఆ ఫైల్ పట్టుకొని తిరగటం, ఆ ఫైల్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చాలామందికి సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్తే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, టెలిఫోన్లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే, డాక్టర్ ఫీజుని కట్టిన తర్వాత మీ డీటెయిల్స్ని వాళ్ళు కంప్యూటర్లో ఎక్కించుకుంటారు. ఎక్కించుకొని ప్రింటౌట్ తీసి ఒక ఫైల్లో పెట్టి మీకు ఇస్తారు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ ఆ డాక్టర్కి ఇస్తే మీ డీటెయిల్స్, పారామీటర్స్ అవన్నీ చూసి, టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత ఏ మందులు వాడాలో డాక్టర్ దాని మీద రాస్తారు. ప్రిస్క్రిప్షన్ అంటారు దాన్ని. రాసిన తర్వాత మీరు బయటికి రాగానే అక్కడున్న మెడికల్ స్టాఫ్ దాన్ని స్కాన్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇది కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ జరుగుతుంది. మరి నువ్వంటే బాగా బలిసినోడివి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తావు, మరి పేదవాడి సంగతి ఏంటి? పేదవాడికి కూడా హెల్త్ రికార్డు ఉండాలి కదా, డిజిటల్ హెల్త్ రికార్డు ఉండాలి కదా. ఆ డిజిటల్ హెల్త్ రికార్డు ఉంటే ఆ ప్రిస్క్రిప్షన్ అతను కింద ఎక్కడన్నా పోగొట్టుకున్నా అతన్ని భద్రపరుచుకునే అంత శక్తి సామర్థ్యాలు ఉండవు కదా. సొసైటీలో బాగా బలిసిన ఇటువంటి ఇందాక మీరు వీడియో చూపించినటువంటి వ్యక్తులు అయితే వాళ్ళు అన్ని కాగితాలు జాగ్రత్తగా పెట్టుకోవటం, వాళ్ళకి షెల్ఫ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, బీరువాలు ఉంటాయి. పేదవాడికి ఎక్కడి నుంచి ఉంటాయి? అవన్నీ కూడా హెల్త్ రికార్డ్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఏదో రాజమండ్రిలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ప్రైమరీ హెల్త్ సెంటర్కో ఎక్కడికో వెళ్ళారు. ఆ డాక్టరు రిఫరెన్స్ రాస్తాడు, రాజమండ్రి పెద్ద ఆసుపత్రికి రాస్తాడు అనుకోండి. మీరు ఆ ఫైల్ తీసుకెళ్ళడానికి మీకు కుదరదు. మీకు మీ పేరు, ఏజీ, ఆధార్ నెంబర్, ఏవో పారామీటర్స్, మీ ఫోన్ నెంబర్ ఏదో కొడితే మీ హెల్త్ రికార్డు అక్కడ డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్. అంటే మన సౌకర్యం కోసం ప్రవేశపెట్టేది. టెలిమెడిసిన్ చెప్పాను నేను. టెలిమెడిసిన్, డాక్టర్ కన్సల్టేషను మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఈ విధానం, సంజీవిని విధానం వస్తే, దీనికోసం అని చెప్పి ఈ సంజీవిని ప్రాజెక్టుని పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అయితే దాన్ని చిత్తూరు జిల్లా వరకు ఎక్స్పాండ్ చేశారు. చిత్తూరు జిల్లాకి ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే చిత్తూరు జిల్లాలో కూడా సక్సెస్ అయింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చెయ్యాలి అని ఒక ప్రతిపాదన పెట్టారు. దీనికి ఏంటి అంటే ఈ డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్కి గవర్నమెంట్ దగ్గర డబ్బులు మనకు తెలిసిందే, చాలా కటకటలాడుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. ఈ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ని ప్రయోగాత్మకంగా చేద్దాము అని చెప్పి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని టేకప్ చేస్తే గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు దీనికి సంబంధించిన మిగిలిన ఎక్విప్మెంట్ అంతా ఇవ్వటానికి వాళ్ళు ముందరకు వచ్చున్నారు. అంటే సాఫ్ట్వేరు, హార్డ్వేరు వీటికి సంబంధించి. ఇది వచ్చిన తర్వాత మెడికల్ అడ్వాన్స్మెంటే కాదు, కొన్ని పాండమిక్స్ వస్తాయి. పాండమిక్స్ అంటే అంటువ్యాధులు ప్రబలుతున్నప్పుడు, లేదు డెంగ్యూ, మలేరియా లాంటివి ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నప్పుడు, ఏ ఏరియాలో ఇవి వస్తున్నాయో చూసి ఇమ్మీడియట్గా అంటే లైవ్లో వాటిని తెలుసుకొని, అంటే రియల్ టైం డేటా అంటారు, రియల్ టైం డేటాలో దాన్ని విశ్లేషించుకొని అక్కడికి అదనపు మెడికల్ టీమ్స్ని అక్కడికి పంపించటం, మందులు పంపించటం, అక్కడ ఉన్న వాళ్ళని కాపాడటం, ఇవన్నీ కూడా ఈ సంజీవిని ప్రాజెక్టులో, అంటే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేసే ప్రాజెక్టులో భాగం. నీకేం నొప్పయ్యా? నీకేమి నొప్పి? ఇది చేస్తూ ఉంటే అతను మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి. బిల్ గేట్స్ని వాడు వీడు అని మాట్లాడతావా? నీకు రోజు విజయసాయిరెడ్డి చెప్పినట్టు నీకు డబ్బులు ఇచ్చే జగన్మోహన్ రెడ్డికి బిల్ గేట్స్ అపాయింట్మెంట్ తీసుకోవడం వచ్చని మీకు ఇస్తాడా? అసలు అపాయింట్మెంట్ ఇస్తాడా బిల్ గేట్స్? ఇవ్వడు కదా. ఈ రోజున బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రయోగం జరుగుతున్నది. ఈ కొత్త ప్రయోగాన్ని, అంటే ఆయనకి సంబంధించిన ఫీల్డ్ ఇది, సాఫ్ట్వేర్. ఆయన మైక్రోసాఫ్ట్కి ఆయన హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. నాకు డిజిటల్ వెల్బీయింగ్ గురించి ప్రాజెక్ట్ టేకప్ చేశారు, దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి ఆయన ముందుకు వస్తే, అటువంటి మనిషిని పట్టుకొని నువ్వు ఎప్పుడన్నా 10 పైసలు ఎవరన్నా బెగ్గర్స్కి ఇచ్చావా? ఎవరికన్నా 10 పైసలు చదువుకునే పిల్లాడికి పుస్తకాలు ఏమన్నా ఇచ్చావా? నోట్ పుస్తకాలు కొనిపెట్టావా? నీ జీవితంలో పక్క మనిషికి, సాటి మనిషికి సహాయం చేయటం చేత కాదు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, గేట్స్ ఫౌండేషన్ అని పెట్టి ఆయన చాలా దేశాల్లో ఇటువంటి ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాడు, మెయిన్గా హెల్త్ కేర్ సంబంధించిన ప్రాజెక్ట్స్. నీకేంటి నొప్పి? రికార్డ్స్ మొత్తం అంతా డిజిటల్ రికార్డ్స్ అన్నీ పోతాయిట. వాళ్ళకి ఇంకా వేరే పనేమి లేదా? ఏం చేసుకుంటారు? ఇక్కడ ఇంకో చిన్న అంశం సార్, ఇప్పుడు ఇది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అసలు డిపార్ట్మెంట్స్ అన్నింటిని పక్కకు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి ఆధార్ డీటెయిల్స్ ఒక ప్రైవేట్ సంస్థతోటి దీన్ని అంతటినీ కూడా తీసుకొచ్చారు అని చెప్తుంటారు. మరి సెంట్రల్ గవర్నమెంటే ఇలా వేరే సంస్థల్ని పార్ట్నర్షిప్ చేసుకున్నప్పుడు ఇక్కడ తప్పేంటి సార్? మైక్రోసాఫ్ట్, గేట్స్ ఫౌండేషన్. చాలా మంచి విషయాన్ని మీరు ప్రస్తావించారు. ఏంటి అంటే, ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ చట్టాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు అంటే మీ డేటా మొత్తం గూగుల్ వాడి దగ్గర ఉంటుంది. ఆ విషయం తెలుసు కదా. మనం ఆ స్మార్ట్ ఫోన్ దగ్గర పెట్టుకొని మనం ఏదైనా విషయాలు, గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, మీకు అవే యాడ్లు కనపడుతూ ఉంటాయి. ఎట్లా కనపడతాయి? అంటే మీ డేటాని ఎవడో దొంగిలిస్తున్నట్టే కదా. అంటే ఉదాహరణకి చెప్తున్నా, ఇవన్నీ డేటా దొంగిలించటం అవన్నీ కూడా ఎప్పుడో చాలా కాలం కిందటి మాట. ఇప్పుడు డేటా రెడీలీ అవైలబుల్ అందరికీ కూడా. మీరు ఫేస్బుక్లో ఉన్నారా? మీ ఇన్ఫర్మేషన్ అంతా ఫేస్బుక్లో ఉంటుందా? మీరు యూట్యూబ్లో ఉంటారా? మీ ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లో ఉంటుందా? మీరు ఇన్స్టాగ్రామ్, ఎందులో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నా, ఎందులో లేకపోయినా మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే మీ డేటా మొత్తం అందరికీ అవైలబుల్గా ఉంటుంది. తెలీదా? ఆ మాత్రం తెలియకుండా బిల్ గేట్స్ లాంటి మనిషిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడతావా? డేటా తస్కరిస్తాడా? ఏం తస్కరిస్తాడు? నువ్వు ఎప్పుడన్నా ఓ సినిమా థియేటర్కి వెళ్ళావా? సినిమా థియేటర్కి వెళ్తే వాడు అక్కడ ఏదో ఇస్తాడు, మీకు గిఫ్ట్ కూపన్ అండి అని ఇస్తాడు. అది ఎంటర్ చేయి, నీ డేటా మొత్తం వాడి దగ్గరికి వెళ్తుంది. అంత ఈజీగా డేటాలు పోతూ ఉంటే గుడ్లప్పకిచ్చుకొని చూస్తావు నువ్వు. ఈ రోజున వచ్చి బిల్ గేట్స్ వచ్చి సంజీవిని అనే ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసుకోండి అని నేను సాయం చేస్తానని ఆయన వస్తే, నీకేమి ఈ సొసైటీలో ఉన్న పేదవాళ్లతోటి నీకేం సంబంధం లేదు. నువ్వు వాళ్ళ గురించి నీకు వర్రీ లేదు. నీకు డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తావు కదా, నువ్వు మంచి డాక్టర్కి చూపించుకుంటావు కదా. అటువంటి ఫెసిలిటీస్ లేని పేదవాళ్ళ కోసం ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో డిజిటల్ ఇన్ఫర్మేషన్ని ఎవడు షేర్ చేయటానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. డేటా తస్కరించడం అంటే ఏంటో చెప్పమంటారా? అతనికి కూడా చెప్తాను నేను. డేటా
చోరీ చేయటం అంటే ఏంటో తెలుసా? డేటా చోరీ చేయటం అంటే వాలంటీర్ని ఇళ్ళకి పంపించి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ వయసు ఎంత, మీ పిల్లలు ఏం చేస్తుంటారు, మీ పిల్లవాడు హైదరాబాదులో ఉన్నాడు, పిల్లకి పెళ్ళి అయిందా కాలేదా అని సేకరించావే, అది డేటా. ఆ డేటా తీసుకెళ్ళి నువ్వు ఎవరికి ఇచ్చావు? నీ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చావు. నీ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చావు, నీ పార్టీ ఆఫీసులో పెట్టుకున్నావు. ఆ డేటాని ఉపయోగించుకొని నువ్వు నీ ఆ సెల్ నెంబర్కి నువ్వు క్యాంపెయిన్లు పంపించావు. వాళ్ళ గుర్తు పెట్టి ఈ గుర్తుకు ఓటేయండి అని పంపించావు. నీకు పెన్షన్ అందింది కదా, ఇగో మా అన్న ఇచ్చాడు, జగన్ అన్న ఇచ్చాడు పెన్షన్ అని నువ్వు మెసేజ్లు పంపించావు. అది డేటా లీక్ అంటే. ఇది కాదు, తెలుసుకొని మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి, అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఒక ప్రాజెక్టు మన రాష్ట్రానికి వస్తున్నది అంటే ఆ ప్రాజెక్టుని చెడగొట్టడానికి, ఆ ప్రాజెక్టు మీద బురద జల్లటానికి, ఆ ప్రాజెక్టు మీద అపోహలు సృష్టించటానికి ఇతను ఆ పార్టీకి సంబంధించిన ఏజెంట్గా ఇవన్నీ ప్రచారం చేస్తున్నాడు. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.